అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గ్రామ ప్రజల సహాయ సహకారాలు కూడా మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణను శ్లాఘిస్తూ ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఆ గ్రామ దేవత కుందిర్పమ్మ దేవత, ప్రధాన దేవతలైనటువంటి శ్రీ కోదండరామస్వామి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, నీలకంఠేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు ఈ గ్రామంపై ఉండి ఈసారైనా గతం కంటే కూడా మంచి వర్షాలు వర్షించి ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కుంటలు అంతా నిండి రైతులకు అనుకూలమైన వాతావరణాన్ని ఈ గ్రామ దేవత కుందిర్పమ్మ ప్రసాదించి ఈ గ్రామాన్ని రక్షించే విధంగా ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు ప్రేరణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే చైత్ర శుద్ధ పౌర్ణిమ విశేషమైనటువంటి పౌర్ణిమ, చిత్రాల పౌర్ణిమ అంటారు. హంపి రథోత్సవం సందర్భంగా హనుమ జయంతి కూడా అంటారు ఆ రోజు. కాబట్టి ఇలాంటి పవిత్రమైనటువంటి ఈ గిరి ప్రదక్షిణను వచ్చే నెల 2-3 తేదీల్లో ఉంటుంది. దాన్ని కూడా అందరూ కూడా గ్రామ ప్రజలు ఐక్యంగా పోయి నూర్ల సంఖ్యలో ప్రతి సంవత్సరం పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమం తర్వాత అన్నదానం చేసినటువంటి శ్రీల మంజునాథ్ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవతి వైబీ ఓబయ్య, శ్రీల మంజునాథ్ వారి కుటుంబ సభ్యులు, వైబీ ఓబయ్య వారి కుటుంబ సభ్యులు, మరి కొంతమంది దాతలు ఇక్కడ ఈ అన్నదానానికి సహకరించినారు. వారికి అందరికీ కూడా ఆ దుర్గా పరమేశ్వరి కుందిర్పమ్మ తల్లి మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈ 4 సార్లు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు తలారి రమేష్ గారు నీళ్లు అల్పాహారాన్ని కూడా మధ్యలో మాకు అందించినారు. వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా కుందిర్పమ్మ దేవత అనుగ్రహం ఉండాలని, అదేవిధంగా రాబోయే ఎండాకాలం కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకొని 7:30కే ప్రారంభం చేయాలా. మధ్యలో అందరికీ కూడా ఏదైనా ఒక మంచి ద్రవ్యాలు అంటే నీటితో కూడినటువంటి చక్కెర పానకం కానీ ఇలాంటివి కూడా మనం ఇవ్వాలా. ఎందుకంటే భక్తులకు మనం ఇస్తే దేవుడికి సమర్పించినట్లయితుంది. కాబట్టి అలాంటి దాతలు ముందుకొచ్చి ఇక్కడ దీనికి ఒక కమిటీ మాత్రమే ఉన్నారు. వీళ్ళు గంగాధర తదితరులు వాళ్ళందరికీ వీళ్ళు ఇస్తే వాళ్ళు ఇవన్నీ కూడా సద్వినియోగం చేస్తారు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసే విధంగా చేయాలి. అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గ్రామ ప్రజల సహాయ సహకారాలు కూడా మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణను శ్లాఘిస్తూ ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఆ గ్రామ దేవత కుందిర్పమ్మ దేవత, ప్రధాన దేవతలైనటువంటి శ్రీ కోదండరామస్వామి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, నీలకంఠేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు ఈ గ్రామంపై ఉండి ఈసారైనా గతం కంటే కూడా మంచి వర్షాలు వర్షించి ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కుంటలు అంతా నిండి రైతులకు అనుకూలమైన వాతావరణాన్ని ఈ గ్రామ దేవత కుందిర్పమ్మ ప్రసాదించి ఈ గ్రామాన్ని రక్షించే విధంగా ఆశీర్వదించాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు ప్రేరణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే చైత్ర శుద్ధ పౌర్ణిమ విశేషమైనటువంటి పౌర్ణిమ, చిత్రాల పౌర్ణిమ అంటారు. హంపి రథోత్సవం సందర్భంగా హనుమ జయంతి కూడా అంటారు ఆ రోజు. కాబట్టి ఇలాంటి పవిత్రమైనటువంటి ఈ గిరి ప్రదక్షిణను వచ్చే నెల 2-3 తేదీల్లో ఉంటుంది. దాన్ని కూడా అందరూ కూడా గ్రామ ప్రజలు ఐక్యంగా పోయి నూర్ల సంఖ్యలో ప్రతి సంవత్సరం పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమం తర్వాత అన్నదానం చేసినటువంటి శ్రీల మంజునాథ్ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవతి
వైవి ఓబయ్య, శ్రీల మంజునాథ్ వారి కుటుంబ సభ్యులు, వైవి ఓబయ్య వారి కుటుంబ సభ్యులు, మరి కొంతమంది దాతలు ఇక్కడ ఈ అన్నదానానికి సహకరించినారు. వారికి అందరికీ కూడా ఆ దుర్గా పరమేశ్వరి కుందిప్పమ్మ తల్లి మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈ 4 సార్లు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు తలారి రమేష్ గారు నీళ్లు అల్పాహారాన్ని కూడా మధ్యలో మాకు అందించినారు. వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా కుందిప్పమ్మ దేవత అనుగ్రహం ఉండాలని, అదేవిధంగా రాబోయే ఎండాకాలం కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకుని 7:30కే ప్రారంభం చేయాలా. మధ్యలో అందరికీ కూడా ఏదైనా ఒక మంచి ద్రవ్యాలంటే నీటితో కూడిన చక్కెర పానకం కానీ ఇలాంటివి కూడా మనం ఇవ్వాలా. ఎందుకంటే భక్తులకు మనం ఇస్తే దేవుడికి సమర్పించినట్లయితుంది కాబట్టి అలాంటి దాతలు ముందుకొచ్చి ఇక్కడ దీనికి ఒక కమిటీ మాత్రమే ఉన్నారు. వీళ్ళు గంగాధర తదితరులు